చెవెళ్ళ మున్సిపల్ పార్లమెంట్లో ఉన్న ప్రజానికానందరికీ నా ఒక నమస్కారాలు. నిన్న రీసెంట్గా మన సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొంతమంది మన మోడీ సర్కార్ని, మన మోడీజీని, ఇంకా మన కొండ విశ్వేశ్వరరెడ్డి గారి పైన కొన్ని ఆరోపణలు చేశారు. దీని భాగంగా నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను ప్రజానికానికి మొత్తానికి. మన నరేంద్ర మోడీ గారు అన్నది వాస్తవం. అది మన మన్మోహన్ సింగ్ గారు ఆయన ఒక రోబోటిక్ పిఎంలా ఉండే కాంగ్రెస్ హయానికి. అయితే ఆయన అన్న వాస్తవాలకి మాటలు, భూములన్నీ వేరే వాళ్ళకి ఎట్లా పంచుతారంటే ఈ వక్ఫ్ బోర్డ్ అనేది అన్ని తీసుకొని వచ్చిర్రు మన కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ఈ వక్ఫ్ బోర్డ్ ద్వారా ఎన్నో గుడ్లు చోళ 500 ఏళ్ళ కింద చోళ గుడి గుటంగా ఆ వక్ఫ్ బోర్డ్ కిందికి వెళ్ళిపోయింది. ఆ టైంలో అసలు మజ్లిస్ కార్యకులే ముస్లిమ్స్ ఎవరు లేరు మన దగ్గర. అసంటే వాళ్ళు నిన్న మొన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఇండియాలోకి వచ్చిన ఈ వక్ఫ్ బోర్డుకి మన గుడికి ఏం సంబంధం? వాళ్ళకి కిందకి ఎట్లా వెళ్ళిపోతాం మన గుడి? ఇది ఒకటి మన హిందువులకి పైన జరుగుతుంది కాదు, మన ముస్లిం సోదరుల పైన కూడా. వాళ్ళు ఎన్నో కబరస్థాన్లు మన హైదరాబాద్లో కబ్జాలు చేసి దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారుస్తున్నారు. కావున అందరూ ఒకసారి ఆలోచించాలి. ఈ వక్ఫ్ బోర్డ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది మన ఇండియాలోకి? ప్రపంచ దేశాలలో దాన్ని బ్యాన్ చేసారు. అది గాజా ఇప్పుడు ఇజ్రాయెల్ ఏదైతే యుద్ధం జరుగుతుందో ఆ గాజాకిలో ఉన్న హమాస్ సంస్థకు చెందిన ఒక విభాగమే ఈ వక్ఫ్ బోర్డ్. ఇట్లాంటి వక్ఫ్ బోర్డ్ని మన ఇండియాలోకి రానిచ్చుడే తప్పు. ప్రపంచ దేశాలు అన్నిట్లల్లో బ్యాన్ చేసారు. ఇంకొకటి మన సీఎం మన రంజిత్ రెడ్డి గారి గురించి మాట్లాడదాం. ఆయన అంటారు నిన్న మొన్న ఏమని బీజేపీ వాళ్ళు అంటారు రిజర్వేషన్లు మొత్తాన్ని తీసేస్తారు, రిజర్వేషన్లే లేకుండా చేస్తారని. అయితే నేను ప్రజానికానికి ఒకటి కోరుతున్నా, అసలు రిజర్వేషన్ తీసేసి ఈయనకు వచ్చిన నొప్పి ఏందంట? అసలు ఇప్పుడు రిజర్వేషన్లు తీసేస్తే వీళ్ళకి పోటీ చేయడానికి శాతం కాదు. ఎందుకంటే వీళ్ళకి విభజించి పాలించడం అలవాటైంది కాంగ్రెస్ వాళ్ళకి. అదే బ్రిటిష్ వాళ్ళని పాలిస్తుండ్రు వీళ్ళకి విభజించి పాలించడం అలవాటైంది. ఈ రిజర్వేషన్ల వల్ల ఈ కులాలు మతాల గొడవలు చిచ్చులు పెట్టుకుంటా వీళ్ళు మనందరిని విభజించి దూరం చెట్టి వాళ్ళు పాలిస్తున్నారు. కావున అందరూ ఒకసారి ఆలోచించాలి. మన అంబేద్కర్ గారు ఏం రాశారు? 25 వారికి మాత్రమే ఈ రిజర్వేషన్స్ వర్తిస్తాయి, ఆ తర్వాత మార్చుకోవచ్చు అని చెప్పారు. కానీ ఈ కాంగ్రెస్ నాయకులు, ఈ యొక్క లీడర్లు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఓట్ల లబ్ధిదారి కోసం మనందరినీ విభజిస్తున్నారు. ఆ రిజర్వేషన్ తీసలేరు, అవి ఎట్లా వస్తారు. అయినా మా బీజేపీ ప్రభుత్వం ఏడవటం మొత్తం రిజర్వేషన్ తీస్తా అని చెప్పలేదు, మైనారిటీ రిజర్వేషన్స్ మాత్రమే తీస్తా అన్నది. అది కూడా ఎందుకు తీస్తా అన్నదో మీ మైనారిటీ సోదరులకి విముక్తి చేస్తున్నా, ఒకసారి వినండి. ఎందుకంటే ఇప్పుడు మీరు మైనారిటీలలో కూటంగా ముస్లిం సోదరులలో కూడా మీరు అందరి దాంట్లో కూటంగా ఓసీలు, బీసీలు, ఎస్సీలు వీళ్ళందరూ కూడా ఉంటారు. మీ అందరికీ కూడా ఆల్రెడీ రిజర్వేషన్లు వర్తిస్తాయి. మళ్ళీ మిమ్మల్ని మైనారిటీలు అని చెప్పేసి దేశంలో ఉన్న సగం మొత్తం దేశంలో ఉన్న జనాభాకి మీకు సపరేట్ చేస్తున్నారు. మా నుంచి వేరు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని పాలిస్తున్నది. కావున ఒకసారి అర్థం చేసుకోండి. ఈసారి బీజేపీకి ఓటేయండి, మళ్ళీ మన నరేంద్ర మోడీని గెలిపిద్దాం. ఇంకా మన రంజిత్ రెడ్డి విషయానికి వస్తే ఆయన ఒక పెద్ద కోడిగుడ్డు దొంగ, మళ్ళీ భూముల స్కామ్లు. మన ప్రసాద్ కుమార్ గారు చెప్పారు, నాది రీసెంట్ నిన్ననే స్టోరీ కూడా పెట్టిన. ఆయన ప్రతి ఎలక్షన్స్ టైంలో ప్రచారంలో, ఎమ్మెల్యే ప్రచారంలో చెప్పాడు ఏమని, అయితే అన్న మన ప్రసాద్ కుమార్ అన్నని చూస్తే మాత్రం అప్పుడప్పుడు అనిపిస్తుంది, అరే ఏమైంది అన్నకి మళ్ళీ ఇట్లా అయిపోయిండు అని. ఎందుకంటే ఆ ప్రసాద్ అన్న మిమ్మల్ని ఓడించడానికి, మీకు గుర్తే ఉన్నది బాగా, మిమ్మల్ని ఓడించడానికి 100 కోట్లు ఖర్చు పెట్టింది మన వికారాబాద్ నియోజకవర్గానికి. అదే రంజిత్ రెడ్డి. అట్లాంటి దొంగని మళ్ళీ మీరు ఎట్లా సపోర్ట్ చేయమంటారన్న? మీరు ఆయన భూములు మింగిరేమో మీ ప్రసాద్ అన్న, మీరేమో మా యొక్క బీజేపీ ఎమ్మెల్యేని మింగేసిర్రు, మీ కాంగ్రెస్ దిక్కు మలిపిర్రు. ఆయన ఏమో కొద్దిగా వేస్ట్ ఫెలో ఏసీఆర్. ఆయన ఇప్పుడు ప్రజానికాన్ని ఎవరు కూడా నమ్మేదానికి లేరు. మీ పైన ఆయన వెళ్ళిపోయిండు, ఇక మాకు ఎవరు లేరు అని చెప్పి అనుకున్నప్పుడు మాకు కనిపించిన 2 మనుషులలో ఆ మెతుకు ఆనంద్ దగ్గర మిమ్మల్ని ఇద్దరిని పక్కన పెట్టి చూస్తే మీరు బెటర్ అనిపించి మేము ఓటు వేసి గెలిపించినామన్నా. మీరు మళ్ళీ ఇదే రంజిత్ రెడ్డి దొంగకి ఓటు వేయడం మాకు సుతారం నచ్చలే అన్న. కాస్త దయచేసి మీరు స్పీకర్గా ఉన్నారు, ప్రచారంలో పాల్గొనకండి. ఆల్రెడీ మా సీనియర్ నాయకులు ఎన్నోసార్లు చెప్పారు, నేను పిల్లగానిలా నేను కూడా చెప్తున్నా, దయచేసి పాల్గొనకండి అన్న. మీరు ఇలా పాల్గొని మీరు ఓట్లు వేయడం వల్ల మన ప్రజానికానికి ఏమనిపిస్తుందంటే ఆయన కోట్ల గుడ్లు మింగడు కంటే ఆయన దగ్గర మీరెన్ని కోడి గుడ్లు మింగారని చెప్పేసి అందరికి డౌట్ వస్తున్నది. సో కావున జాగ్రత్త ప్రజల యొక్క చూసి ఓటేద్దాం.
మన ఇప్పుడు వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది కాదు, మీరు చూసింది కూడా కాదు. దేవుడు మనకి ఇంతంత దిమాగ్ ఇచ్చిండు, అందులో ఇంతంత చిన్న దిమాగ్ని కొద్దిగా వాడుకొని ఆలోచించి మనం ఓటేద్దాం. భారత్ మాతాకి జై. ఒక్క నిమిషం అన్న, ఇప్పుడు మేము భారతీయ జనతా పార్టీ వాళ్ళం, మా స్లోగన్ ఒకటన్నా, భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై అంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క చెట్టు పుట్ట చీమకి గాలికి నీరుకి నింగికి ప్రతి ఒక్క ప్రజలకి ముస్లిం మైనారిటీ ప్రతి ఒక్క సోదరుల గుడ్డంగా మేము జై కొడుతున్నాం. ఇంకా మన కాంగ్రెస్ది చూసుకుందాం అన్న. కాంగ్రెస్ నిదానం ఏందన్నా, జై హింద్. జై హింద్ అని ఎవరు అంటారు? ఒక ఆర్మీ పీపుల్ అంటారు. వాళ్ళు ఇట్లా అంటారు, ఇట్లా అంటారు, ఇట్లా అంటారు. కానీ మీలో అస్తం గుర్తు ఇట్లా పెట్టి జై హింద్ అంటారు. అంటే హిందూకి జై బాకీ లోకి నై, అదేనా? కాదు. జై హింద్, జై హింద్ అంటే చేతి చూపించుకుంటా జై కొట్టుకుంటా మన హిందువుల పైన చెంప దెబ్బ పడుతుందన్న. చూసి జాగ్రత్తగా కొట్టేయండి అన్న. అందరికీ జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.